హాయ్ సందీప్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. థాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. సో, ఇప్పుడు మనకి గూగుల్ పే గాని, ఫోన్ పే గాని, పేటీఎం గాని మనం ఇప్పుడు యూజ్ చేస్తుంటాం. అంటే ట్రాన్సాక్షన్స్ అప్పుడప్పుడు మనం మిస్టేక్ వేరే వాళ్ళకి పంపించేస్తాం. దాన్ని రికవర్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కిందకి అని మనం అంటాము. ఇది ఓకే. మీరు పొరపాటుగా చేసినా లేకుంటే మీ ఇంటెన్షన్ తోటి చేయకపోయినా కూడా హ్మ్. ఇవన్నీ కూడా మనకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. ఇలాంటి ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నా కూడా ట్రేడింగ్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ, మీరు అన్నట్టుగా క్రెడిట్ కార్డ్ గానీ, హ్మ్. డెబిట్ కార్డ్ గానీ, పేటీఎం తోటి ఒక నంబర్‌కి బై మిస్ ఒక చిన్న మిస్టేక్ ఒక నంబర్ టైప్ చేసే దగ్గర మిస్టేక్ చేసినా హ్మ్. కూడా 10 డిజిట్‌లో మనం వాళ్ళకి పంపించే అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతదన్నమాట. అవును. ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి యూ హావ్ టు రిపోర్ట్ టు 1930 దట్ ఈస్ కామన్. 1930. 1930కి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. ఓకే. అండ్ ఆర్ cybercrime.gov.in దాంట్లో రిపోర్ట్ చేయాలి. ఓకే. cybercrime.gov.in ఓకే. దీని ద్వారా కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వస్తుందన్నమాట. హ్మ్. అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిన తర్వాత మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు. హ్మ్. విక్టిమ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అని చేయడం చేస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు విక్టిమ్ ఏమంటే సార్ బై మిస్టేక్ ఒక అమౌంట్ ఒక పర్సన్ పంపించేది ఇంకొక పర్సన్ వాళ్ళకి పంపించామని చెప్పేసి అంటారు. హ్మ్. మనం ఆ పర్సన్‌కి కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళంటారు ఓకే నేను పంపిస్తానంటారు. లేదు నాకు అవును. నాకు రాలేదంటాడు. ఏదో రీజన్స్ వాడు చెప్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడేందంటే పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మాట్లాడతారు. హ్మ్. సరే సార్ నేను పంపించేస్తాను. నా దగ్గర లేవు. నాకు లోన్ అమౌంట్‌లో కట్ అయిపోయింది అది హ్మ్. ఆటోమేటిక్‌గా. అమౌంట్ డిపాజిట్ ఏమన్నా డెబిట్ అయిపోయింది. నేనేం చేస్తాను? అవును. నేను ఇస్తాను సార్ అని చెప్పేసి వాడు మెల్లగా కొన్ని రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు. హ్మ్. సో నేను చూసాను 76,000 కూడా ఒక తెలిసిన వాళ్ళు మా అవునవును. రిలేటివ్స్‌లోనే చిట్ అమౌంట్ పే చేసేది వాడు బై మిస్టేక్ ఇచ్చేదనే రాంగ్ నంబర్ ఇచ్చాడు. అచ్చా! అదొచ్చేసి బీఆర్ వాడికి అకౌంట్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఓహ్! సో, నిన్న గూడా నాకొక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళే. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏంటంటే మా రిలేటివ్స్ అన్నట్టుగా కాల్ చేశారు. ఇట్లా నాకొక ఎమర్జెన్సీ కావాలంటే బాబాయ్ అని ఏదో పేరు చెప్పాడనమాట హ్మ్. వాడు. హ్మ్. ఈ అమ్మాయి నిజమే అబ్బాయి హ్మ్. నిజమే అనుకోని అమౌంట్ 46,000 ట్రాన్స్‌ఫర్ చేసారనమాట. తర్వాత ఓహ్! వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్. ఆ! నేను అది సో, ఇప్పుడు ఏందంటే ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఏదైతే ఉందో బెనిఫిషియరీ అకౌంట్ అంటే ఎవరికైతే సైబర్ క్రిమినల్ అకౌంట్‌లోకి వెళ్ళిందో హ్మ్. హ్మ్. అకౌంట్‌ని బ్లాక్ చేయడం మన గోల్ ఇప్పుడు. ఓకే. ఆ డబ్బుని వాడు వాడుకోకూడదు. ఆ డబ్బు వాడుకోకుండా ఉంటే మన పోలీస్ వాళ్ళు దాన్ని రికవరీ చేయొచ్చనమాట. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మన అకౌంట్‌లోకి రిటర్న్ వచ్చేస్తాయనమాట. ఆ ఫ్రీజ్ అనేది ఫాస్ట్ ట్రాక్ బేస్ మీద అయిపోవాలన్నమాట. ఫాస్ట్ అదే. ట్రాక్ బేసిస్ మీద. హ్మ్. అండ్ ఫాస్ట్ ట్రాక్ బేసిస్ అంటే ఎట్లా 1930 కాల్ చేస్తే హ్మ్. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ చేసేసి బ్యాంక్ వాళ్ళకి రిపోర్ట్ చేసి ఫ్రీజ్ చేపిచ్చేస్తారనమాట. ఓకే. అంటే క్రిమినల్ అకౌంట్. ఇప్పుడు ఆ క్రిమినల్ ఏందంటే డబ్బులు విత్‌డ్రాల్ చేసుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు నేను హ్మ్. ఇంతకుముందు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో నాకు 50,00,000కి మీకు 30,00,000 పంపిస్తే అవును. మీ అకౌంట్ ఎలా ఫ్రీజ్ అవుతది నా అకౌంట్ అవునవును. సేమ్ అలానే క్రిమినల్ అకౌంట్ మనం ఫ్రీజ్ చేస్తాం. ఓకే. సో, వాడి దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ ఉందో వాడు దాన్ని విత్‌డ్రాల్ చేసుకోలేడు. హ్మ్. 50,000 ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ 50,000 ఇప్పుడు వాడి అకౌంట్‌లో ఉంది. ఇప్పుడు వాడు అక్కడ విత్‌డ్రాల్ చేసుకోవడానికి అవకాశం లేదు. హ్మ్. హ్మ్. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి ఇది ఫ్రాడ్ అమౌంట్. హ్మ్. ఇది అమౌంట్ ఏదైతే ఉందో విక్టిమ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసేయాలని నథింగ్ బట్ సోర్స్ అకౌంట్. ఓకే. అంటే సోర్స్ అకౌంట్‌కే పంపిస్తారు. హ్మ్. చాలామంది ఏం చేస్తున్నారంటే అకౌంట్‌లోకెళ్ళి డబ్బులు కొట్టేసినా, పోయినా కూడా భయపడి అకౌంట్‌ని క్లోజ్ చేస్తారు అవునవును. బ్యాంక్‌కెళ్ళి. ఎప్పుడు కూడా మనం క్లోజ్ చేయకూడదు. పొరపాటు ఒకవేళ వాళ్ళు ఎవరైనా అకౌంట్ క్లోజ్ చేశారనుకోండి, హ్మ్. హ్మ్. ఆ అకౌంట్‌లోకి మళ్ళీ మనకి డబ్బులు రిటర్న్ రావు. యాహ్! సో, దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ వాడికి ఆ డబ్బులు పోవాల్సిందే. సో, హ్మ్. అదొక మెయిన్ కారణం ఉంటుంది. యాహ్! ఇంకొకటేంటంటే ఆహ్, 7-10 వర్కింగ్ డేస్‌లో అమౌంట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి మన బ్యాంక్ అకౌంట్‌లో. ఓకే. రిఫ్లెక్ట్ అవ్వకపోతే కూడా ఏందంటే కొన్ని కారణాలు ఏందంటే మన కోర్ట్ ఆర్డర్ రాకపోవడం గాని, హుహుహు. కొన్ని కేసులు ఎలా అంటే కోర్ట్ ఆర్డర్ కూడా తెచ్చుకోవాలి మనం. అచ్చా! ఆ అమౌంట్ రావాలని. ఎందుకంటే అది పోలీస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇది జెన్యూన్‌గా విక్టిమ్ అమౌంటే. హ్మ్. ఇది ఎవరిది అమౌంట్ కాదు. సో, ఈ అమౌంట్ మనం ఇప్పిచ్చేసాల్సి వస్తది కాబట్టి బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే కోర్ట్ ఆర్డర్ అడుగుతాడన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, హ్మ్. మళ్ళా విక్టిమ్ ఏం చేస్తాడంటే కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి. అప్పుడు హ్మ్. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే లెటర్ పెడతారు బ్యాంక్ వాళ్ళకి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఫ్రాడులెంట్ అకౌంట్ నుంచి ఈ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయని చెప్పేసి అంటారన్నమాట. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇక్కడ ఏమైతుందంటే అమౌంట్ అయితే వస్తున్నాయి కదా! దొంగని పట్టుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునవును. కానీ అది పట్టుకోవడం కూడా మనకి చాలా ఛాన్సెస్ తక్కువ. 70 హ్మ్. ఛాన్సెస్ 70%, 30% అని చెప్పగలుగుతాను నేను. యాహ్! యాహ్! 70% ఛాన్సెస్ ఉన్నాయి. 30% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. అకౌంట్ అనేది ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఫేక్ కేవైసీస్ ఉంటాయి. ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ అడ్రెసెస్ ఉంటాయి. హ్మ్. పాన్ కార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఫేక్ ఉండేసరికి ఏమైందంటే పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేరన్నమాట. హ్మ్. హ్మ్. అందుకేందంటే 1930 కాన్సెప్ట్ ఏందంటే ఓకే. దొంగలను పట్టుకోవడం సెకండరీ. అట్‌లీస్ట్ విక్టిమ్‌కైతే వాడి డబ్బులైతే వచ్చే విధంగా మనం చేయాలా. అది మన అవును. కాన్సెప్ట్ అన్నమాట. సో, ఏదో విధంగా రికవరీ చేయాలా. హ్మ్. విక్టిమ్‌కి అకౌంట్‌కి డబ్బులొచ్చేటట్టు చేయాలా. సో, యాహ్! అందుకేందంటే విక్టిమే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. విక్టిమే హ్మ్. ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాల్సొస్తది. 1930 చేస్తే గాని మనకి హెల్ప్ కుదరదు. ఓకే. లేదు మీరు 1 డే తర్వాత, 2 డే తర్వాత మీరు సైబర్ క్రైమ్స్‌కెళ్ళి హ్మ్. ఫిజికల్‌గా రిపోర్ట్ చేస్తే మీరు 1930 రిపోర్ట్ చేశారని అడుగుతారు. హ్మ్. లేదు సార్ నాకు తెలీదు దాని గురించి నేను చేయలేదనంటే
మోస్ట్లీ రికవర్ అవ్వమమ్మా, ఎందుకంటే వాడు ఆల్రెడీ విత్డ్రాల్ చేసుకున్నాడేమో అమౌంట్, వాడు వాడేసుకున్నాడేమో మీ డబ్బులు, సో రికవర్ ఎలా అయితే కష్టం, బట్ స్టిల్ మీరైతే ఇప్పుడు కూడా రిపోర్ట్ చేయండి, మేమైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, మీ లక్ ఉంటే మీకు డబ్బులు వస్తే లేకుంటే లేదని చెప్పేసి అంటారు అనమాట. సో ఈ విధంగా మనకి రికవరీ చేసుకునే ఆప్షన్స్ అని మనకి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మన నుంచి రియాక్షన్ అనేది ఇమీడియట్ కావాలి. సో దే షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఐడెంటిఫై వెదర్ దిస్ ఈస్ ఏ ఫ్రాడ్ ఆర్ నాట్. ఒక పర్సన్ కాల్ చేసినా, వాడు ఎందుకు ఇట్లా డబ్బులు అడుగుతున్నాడు, ఎవరైనా డబ్బులు మనకు పే చేయాలని చెప్పినా, ఏదైనా కూడా మనం ఆలోచించి పే చేయాలి, బ్లైండ్ గా పేమెంట్ అనేది చేయకూడదు అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే సైబర్ క్రైమ్స్కి వచ్చి క్యూఆర్ కోడ్ తోటి వస్తారు, క్యూఆర్ కోడ్ ఇస్తే మనం దొంగను పట్టుకోలేము అనమాట. సో వీ రిక్వైర్ ద ట్రాన్సాక్షన్ ఐడి ఎట్ ఎనీ కాస్ట్. సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. అంటే స్టేట్మెంట్స్ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మనకి ఒక ట్రాన్సాక్షన్ ఐడిలో పేమెంట్ సక్సెస్ అని వస్తుంది కదండి, దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఆ స్క్రీన్ షాట్స్ కూడా మనము డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే ఓకే, అది ఒకవేళ ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్ ఐడి మనం బ్యాంక్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు, లేకుంటే స్టేట్మెంట్లు కూడా దొరుకుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ మీద అయిపోవాలంటే ఇవన్నీ కూడా మనం ముందుగానే జాగ్రత్త, ఎందుకంటే మళ్ళీ బ్యాంకు కడగాలంటే టైమింగ్ ప్రాసెస్. సో దాని వల్ల ఏంటంటే మనకు కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని విక్టిమ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ జరగానే స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను ఇది. ఓకే, అంటే వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మనకి మెసేజెస్ చేయడం ఇట్లానే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అని అనొచ్చు. లైక్ దే ఆర్ గివింగ్ సమ్ పార్ట్ టైమ్ జాబ్స్, అవి అంటే మనకు అవేర్నెస్ ఉంది కాబట్టి మనకు అవేర్నెస్ ఉంది కాబట్టి వి డోంట్ రెస్పాండ్ టు దట్. బట్ కమింగ్ టు ది లైక్ రీసెంట్ పాస్ అవుట్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు చెప్పినట్టు లైక్ దే రియాక్ట్ ఇమీడియట్లీ. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే రైట్ ఏ గూగుల్ రివ్యూ, we will transfer you this amount and ఒక రివ్యూ ఇస్తే మీకు 50 రూపీస్ పంపిస్తాము, వాళ్ళు అలా జరుగుతున్నాయి. అట్లా చాలా మంది అలా కూడా మోసపోతున్నారు. సో దానికి ఏమైనా చెప్పగలరా? అది 100% క్రైమ్ ఏంటి, అది పెద్దగా ఈ జనాలకి ఇవన్నీ తెలియాలంటే మనలాంటివి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్ప్రెడ్ చేసే అవేర్నెస్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సైట్స్ మీద ఏదైతే పెడితే ఇవన్నీ చదివితే వాళ్ళకి తెలుస్తుంది. సో జనాలు ఏంటంటే అరే బాగుంది, ఇటు 50 రూపాయలు ఇస్తాను కదా, 100 రూపాయలు ఇస్తాను కదా అని చెప్పేసి రివ్యూ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు చాలా మంది. కంపెనీస్ కి వాళ్ళు ఏంటంటే రెప్యుటేషన్ పెంచుకోవడానికి ఇలాంటివి కూడా చేస్తున్నారు. మనుషులు ఎలా ఉన్నారంటే ఎందుకనే దిగజారిపోతున్నారు ఈ రోజుల్లో. ఒక స్టాండర్డైజ్ అనేది మెయింటైన్ అనేది చేయట్లేదు, చూద్దాంలే అన్నట్టు ఉన్నారు. సో ఏదైతే రివ్యూస్ అవి అన్నీ రాపిస్తున్నారు, ఇది కంపెనీస్ వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఆ కంపెనీ నుంచి కూడా చేపిస్తున్నారు ఉండొచ్చు. లేదు అంటే ఒక XYZ అనేది కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ కంపెనీ ఫ్రాడ్ అయి మొత్తం క్రైమే చేస్తుంది, క్రైమ్ చేయడానికి కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కంపెనీ జెన్యూనా తెలుసుకోవాలంటే మనం ఎక్కువ రివ్యూస్ మీద డిపెండ్ అవుతాం, మనం రేటింగ్స్ మీద డిపెండ్ అవుతాం. అప్పుడు ఆ కంపెనీ ఎవడైతే సైబర్ క్రిమినల్ కంపెనీ స్టార్ట్ చేశాడో వాడే అందరికీ డబ్బులు ఇచ్చి రివ్యూస్ కూడా రాపించుకుంటూ ఉండొచ్చు. కానీ దాని ద్వారా ఏంటంటే వీడి అకౌంట్లోకి వెళ్ళి ఇంకెక్కువ డబ్బులు పోయే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. తర్వాత వాళ్ళు కొట్టే అవకాశాలు ఉన్నాయి, దాని ద్వారా కూడా మనకి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అయితే చాలా ఉన్నారు. అంటే లైక్ మీకు జాబ్స్ రూపంలోనో లేదా మీకు ఇంకొక రివ్యూ రూపంలోనో లేదా ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటి నుంచి కేర్ఫుల్ ఉండండి. ఐ నో మనీ ఈజ్ అ నీడ్, బట్ అట్లా అనేసి ఎంతకైనా అంతకు దిగజారడం కూడా చాలా తప్పు. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు మనము సందీప్ గారి నుంచి తెలుసుకున్నాము దట్ ఏంటంటే పేటిఎం ఆర్ ఎనీ యాప్ త్రూ మీరు రాంగ్ నెంబర్కి మీరు పే చేసేసి ఉంటే లైక్ వీ హ్యావ్ హెల్ప్ లైన్ నెంబర్ అండ్ ఆల్సో cyber.gov.in. సో ఈ వెబ్సైట్ కి మీరు విజిట్ చేసేసి వాట్ ఎవర్ కంప్లైంట్ యూ హ్యావ్ జస్ట్ రైజ్ అంతే. 1930 కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సందీప్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.